వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సామర్లకోటలో జరిగిన ఒక విషయం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు, ప్రతి హిందూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సామర్లకోటలో ఇంటింటికి తిరిగి హిందువుల పిల్లల్ని మేము మంచి మాటలు చెప్తాం, ఆటలు ఆడిస్తాం, పొద్దున మీరు టిఫిన్ పెట్టాల్సిన అవసరం లేదు, మధ్యాహ్నం మీరు భోజనం పెట్టాల్సిన అవసరం లేదు, అవి కూడా మేమే ఇస్తాము అని చెప్పి ఇలా పిల్లలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక క్రైస్తవ మాఫియా మీన్స్ ఆ పిల్లల్లో యేసు ప్రభు చాలా గొప్పవాడు, యేసు ప్రభు వ్యాఖ్యలను నమ్మండి, మీకు జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళకండి, ఆయిల్ రాసుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరాలంటే మీ అమ్మా నాన్న కూడా ప్రభువు నమ్ముకునేటట్టు చేయండి, మీకున్న ముక్కోడి దేవతలు ఏ దేవతలైనా మిమ్మల్ని కాపాడుతున్నారా, మాకొక్కడే దేవుడు ఆయన మాత్రమే మిమ్మల్ని కాపాడుతాడు అంటూ పసిపిల్లలలో మతోన్మాదాన్ని నింపుతున్నారు. దీనిపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ కూడా పంపడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, ఇది నిజంగా క్రైస్తవ మాఫియా అవునంటారా కాదంటారా? నేను ఇంకా దీనికన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలే. ఆ వీడియో చూస్తే మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోనైతే చూసేయండి. దీని మీద కంటే ఒకసారి మా వాడు స్క్రీన్ మీద ప్లే చేసేస్తాడు, క్లియర్గా చూడండి. పిల్లలకి మీరు ఏం నేర్పుకుంటున్నారని అడుగుతున్నాను. ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఏమండి? ఇప్పుడు ఏం పాట పాటించారు? ఎవరి పిల్లల్ని తీసుకొచ్చారు? వీళ్ళంతా హిందూ పిల్లలు, హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు. మా ఇంటికి కూడా నేను వచ్చారట. ఏంటి ఏం చేద్దామని మీరు? ఈ దేశంలో అసలు ఏం చేద్దామని ఏం జరుగుతుంది? హిందూ పిల్లల్ని ఈ వేసవకాలం పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం, భోజనాలు లేవా మీ ఎవరికి? ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు పెడతలేదమ్మా? పెడుతున్నారా? మరి ఎందుకు ఇక్కడ రావాలి? మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా? మనకు ఒక ధర్మం ఉందా లేదా? మీకు ఏ దేవుడు అన్న అన్యాయం చేశాడా? ఏంది మీకు ఏం లాభం అండి? మీకు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తున్నారు? మరి ఏం చేస్తున్నారు చెప్పండి. మంచిగా ఉండాలని చెప్పలేదు. యేసు వద్దకు మేము వస్తాము, 10 మందిని తోలుకొని వస్తాము, యేసు దేవుడు అని చెప్పి పాడున్నాడు ఆయన. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసండి. నేను ఇంటి దగ్గర అక్కడే బుద్ధి చెప్తున్నాను. ఏంటి బలవంతం చేయాలి? తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అమ్మా, మనకు దేవుడు ఉన్నాడు. ఇక్కడ టిఫిన్ల కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి, 10 ఒకళ్ళు వెళ్ళం యేసుబాబు గురించి చెప్తున్నారని చెప్పండి. యేసుబాబు గురించి చెప్పుకోవడానికి వచ్చారా మీరు? మంచి మాటలు చెప్తానంటే వచ్చారు. అర్థమవుతుందా? మనకు దేవుడు లేడా? జై శ్రీరామ్ చెప్పండి. ఇక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారో చెప్పండి. జై శ్రీరామ్ వీళ్ళంతా హిందూ పిల్లలే. అవునండి, మీకు కాదంటలేదు. ఇక్కడ చెప్పిన తర్వాత యేసు బైబుల్ ఏముందో మంచి నడవాలి, అబద్ధాలు ఆడకూడదు. మాకు బైబిల్ నేర్పించొద్దండి. బైబిల్లో చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి. ఆ బూతులన్నీ తీస్తే మేము ఇక్కడ ఉండక్కర్లేదు. అవన్నీ వద్దండి. మా ధర్మం మాకుంది, మీరు నేర్పించక్కర్లేదు. మాకు అక్కడ పక్కనే ఆంజనేయ గుళ్ళో జరుగుతున్నాయి, వివేకానంద గుళ్ళో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్. మేము నేర్పించుకుంటున్నాం. మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం. మేము ఇప్పుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేం కదా. మీకు ఆదాయం వస్తుంది దీని మీద. దశమ భాగాలు వస్తున్నాయి, వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా. 10 మందిని మార్చుకుంటే ఆ 10 మంది వచ్చి దశమ భాగం ఇస్తారు. అదే మాకు బతుకుతారు ఇక్కడ పాస్టర్లకి. ఏంటి డబ్బులు అప్పుడు కాదు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఫస్ట్ వీళ్ళు మార్చాలి, తర్వాత తరం మీరు తయారు చేస్తున్నారు. మీరు తర్వాత తయారు చేస్తున్నారు. మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి యేసు ప్రభు పాట పాడించాలని పని ఏంటండి మీకు? మంచి మాటలు చెప్తలేదు మీరు. యేసు ప్రభు పాట పాడంతో నేను వీడియో తీసాను, నా దగ్గర ఉంది. ఎందుకు వస్తారమ్మా? ఎందుకు వస్తారు? మీది ఎక్కడమ్మా? మీ దేవురు ఇక్కడ ఇది మీది. మీ తల్లిదండ్రులు అందరినీ మేము వచ్చి కలుపుతాం. మనకు దేవుడు లేడా? మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తలేదా? ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పనులు. సార్ మీరు ఏం చెప్పండి. ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు. పంపితే వచ్చారు కదా, మేము వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు. ఇక్కడ ఏమి చెడు మాటలు చెప్పొద్దండి. మీరు చెప్పొద్దండి. మీరు చెప్పడం ఏంటి? మంచి మాటలు చెప్పినా బోల్డ్ సంఘాలు ఉన్నాయి, హిందూ సంఘాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి.
అందరూ ఉన్నారు చెప్తారు. మీరు వచ్చి ఇక్కడ యేసుప్రభు పాటలు పాడేస్తున్నారు మీరు. సరే 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 పాడతారు. చర్చిలో మరి చర్చిలోకి ఎందుకు పిలిపించాలి? అయితే మతం మాత్రం పిలిచారా? చర్చిలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చిలో అయ్యే చెప్తానంటున్నారు కదా మీరు? చర్చిలోకి అయ్యే చెప్తానంటున్నారు కదా మీరు. ఇష్టపడద్దు, వాళ్ళకి తెలియదండి. వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడడానికి ఇష్టపడకపోవడానికి? ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి? ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పంపుతారు. మీరు ఇక్కడ చెప్పేది అంటే మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. అమ్మాయికి తెలియదంటే మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి కోచింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను కోచింగ్ చేస్తున్నాను. తెలియదండి ఇవాళ అమాయకులనే మీరు మార్చేది. ఎందుకు లేరండి? ఉన్నారు కాబట్టి మీరు అంతమందిని మాత్రం మారుతున్నారు. ఇది నేను దేశభక్తినమ్మా. ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషులను విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోమా. సంఘటితంగా ఉంటాం ఇక్కడ మేము భారతీయులమే. విడగొడితే ఒప్పుకోం మేము. మతాలు ఎందుకు మార్చాలమ్మా? మతాలు మార్చడం వల్ల మీకేంటి అవసరం? మతం మార్చాల్సిన అవసరం మీకేంటి? ఇది మత మార్పిడి సంఘమే ఇది ఇప్పుడు. మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ? సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను. నా పిల్లలు కాదు, దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల్లాగే బాగుంటాను నేను. దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల్లాగే బాగుంటాను నేను. నా పిల్లలు కాదమ్మా, నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతాను. నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతానమ్మా. నేను ఇంటి దగ్గర లేను. నా పిల్లల్ని తీసుకురాకపోతే ఊరుకుంటారేటమ్మా? అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా? మంచి కాదా, మంచి చెడ్డ కాదా, మంచిగా చెడ్డ అది మాట్లాడతాను అంతే. నేను నా వరకు వచ్చినా రాపోయినా అలాగే మాట్లాడతాను. నా దేశం వరకు వస్తే ఏం మాట్లాడాలి? నా చిన్నపిల్లలు మాదక ద్రవ్యాలు సాధిస్తున్న ఉన్నారు, మాదక ద్రవ్యాలు తాగుతున్న బిడ్డలు ఉన్నారు. చెప్పండి. అంటే చిన్నపిల్లలు, మా పిల్లలు అంటే భయంకరంగా చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట. ఎవరి పిల్లలు? చాలా. మరి అందరి పిల్లలు మీ పిల్లలు చెప్పండి. తాగుబోతు పిల్లలు అంటే తిరుగుతున్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి. ఇక్కడ చూపిస్తాను. మీరు వాళ్ళకి చెప్పపోయారా? మరి వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ తాగుబోతు పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టపోయారా? ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు? చాలా మంది ఉన్నారు. ఆ తాగుబోతు పిల్లల్ని మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు? తాగుబోతులు మారని చెప్తారు. తాగుబోతులు చాలా మంది మారారు. ఎన్ని చూస్తున్నాం కానీ ఎంత మంది తాగుబోతులు మారారో మేము రోజు చూస్తానే ఉంటున్నాం. మారిన తాగుబోతులు అందరినీ మొన్నటిదాకా బాగా చూసాం. రైట్, చూసారు కదా వీడియో. నిజంగా అన్న నీ పోరాటానికి హ్యాట్సప్. నీ పిల్లలు అక్కడ లేకపోయినా హిందువుల పిల్లలైన ఎవ్వరూ కూడా మతోన్మాదానికి లేకపోతే మత మౌఢ్యానికి బానిసలు కాకూడదు, దేశం మీద ప్రేమతో పెరగాలి, ధర్మాన్ని విడనాడకూడదు అని నువ్వు చేసిన పోరాటం, నువ్వు అక్కడ వాళ్ళతో మాట్లాడిన తీరు చాలా మందికి స్ఫూర్తినిచ్చిందన్న. ప్రతి ఒక్కరూ ఇలానే సమ్మర్ క్యాంపుల పేర్లతోటి మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారు అంటే ఏం నేర్పిస్తున్నారనే తెలుసుకోండి. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు ఏం నేర్పిస్తున్నాయనేది తెలుసుకోండి. లేదు అంటే రేపు ఇంటికి వచ్చి నా పేరు ఏదో జోసఫ్ అనో నా పేరు ఇంకొకటనో చెప్తే అర్థం కాక తలలు పట్టుకొని ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. చాతనైతే ఈ సమ్మర్ క్యాంప్లో భగవద్గీత, మహాభారతం, రామాయణం ఇలాంటివి మన పిల్లలకి నేర్పించండి. ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. ఎక్కడ నేర్పుతున్నారు, వెళ్ళాలి ఇది అని తెలియదు అని అంటే, లేదా వీక్లీ వన్స్ ఒక్కసారి మన వీధిలో ఉన్న గుడికి తీసుకెళ్ళి వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి. లేకపోతే ఇలాంటి బంధువులు మీ పిల్లల మీద కన్నులు వేయడానికి సిద్ధంగా ఉంటాయి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ బలంతో పాటు మాకు కూడా మరింత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు నలుగురిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మరి వైరల్గా ఎలా మారుతుందో నేను మీకు చెప్పవసరంలే. ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, ఈ ఛానల్ ఈ రోజు నడుస్తుంది అంటే ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మా ఛానల్కి ఇచ్చే చాలా చిన్న యాడ్, దాని ద్వారా ఖచ్చితంగా మీకు కూడా సరైన మార్కెటింగ్ లభిస్తుంది. ఎవ్రీ 48 hours మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా 10 lakhs అబోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి
వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే ఇల్లీగల్ వాటికి సంబంధించి మాత్రం ఆర్ వాయిస్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు, వాటిలోకి రాదు. అలాంటి వాటి కోసం కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అలాంటి వాటిలో మేము తల దూర్చదలుచుకోలేదు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వాటి మీద మాత్రమే ఆర్ వాయిస్ పోరాటం చేస్తుంది. ఇది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. జై హింద్, జై భారత్.